మంజుమల్ బాయ్స్ 2.5 గంట పాటు సినిమా. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్తో పాటు వారి స్నేహితులందరూ సొంత ఊళ్లలోనే చిన్నాచితక ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్కు మంజుమల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్కు వెళ్తారు. ఈ విహారయాత్రకు సుభాష్ తొలుత రానని చెప్పి కుట్టన్ బలవంతం మీద ఆఖరి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమల్ బాయ్స్ కొడైకెనాల్లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గునా కేవ్స్ చూడడానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరంగా కూడా. ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13 మందికి పైగా పడగా ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే గునా కేవ్స్లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్లడాన్ని అటవీశాఖ వారు, పోలీసులు నిషేధిస్తారు. కానీ మంజుమల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్లుగప్పి ఫెన్సింగ్ దాటి గునా కేవ్స్లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతుండగా అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న అతి ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్ లోయలోకి జారి పడిపోతాడు. మరి ఆ తరువాత ఏమైంది? ఆ లోయలో నుంచి సుభాష్ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? పోలీసులు వాళ్లపై తిరగబడడానికి కారణమేంటి? ఆ ప్రమాదకరమైన లోయలోకి వెళ్లడానికి పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందే భయపడుతున్నప్పుడు సుభాష్ను రక్షించేందుకు కుట్టన్ మాత్రం లోయలోకి దిగేందుకు ఎందుకు సిద్ధపడ్డాడు? వాళ్ళిద్దరూ ఆఖరికి ప్రాణాలతో బయటపడ్డారా లేదా? ఉత్కంఠతో అయితే ఈ మంజుమల్ బాయ్స్ సినిమా కొనసాగుతుంది. అయితే కుట్టన్ ఎట్టకేలకు సుభాష్ను రక్షించేందుకు ఆ లోయలోకి తాడు సహాయంతో దిగుతాడు. లోయలో పడిపోయున్న సుభాష్ను కుట్టన్ గుర్తించి తాడు సహాయంతో పైకి తీసుకొస్తాడు. దీంతో మంజుమల్ బాయ్స్ కథ సుఖాంతమవుతుంది. నేనైతే ఈ సినిమాను చూశాను. నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా ఒకసారి మంజుమల్ బాయ్ సినిమా చూసి మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.